నమస్తే అన్న, అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండల కేంద్రానికి చెందిన పసుపులేటి శివయ్య 30 సంవత్సరాలకు పైగా సౌదీ అరేబియాలో పనిచేస్తూ ఉండగా ఈ సుదీర్ఘ కాలంలో కేవలం ఒకసారి మాత్రమే 2001లో ఇండియాకు వచ్చి భార్యా పిల్లలను కలిసి తిరిగి వెళ్లాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు భారతదేశానికి రాలేకపోయాడు. యజమానితో వివాదం ఏర్పడిన తర్వాత అకామా కట్ అయిపోవడం, వీసా రెన్యువల్ చేయించకపోవడంతో అయితే చట్ట విరుద్ధంగా సౌదీలో పనిచేసుకుంటూ శివయ్య గారు నవంబర్ 5వ తేదీన రియాద్ నగరంలోని తన యొక్క గదిలో గుండెపోటుతో మరణించాడు. ఇతనితో పాటు గదిలో ఉంటూ ఉన్న ఉత్తరప్రదేశ్ వాసులు కొందరు భారతదేశంలోని ఆయన యొక్క కుటుంబానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తర్వాత రియాద్లో ఉంటూ ఉన్న రాయచోటికి చెందిన పేరం విశ్వనాథరెడ్డి గారికి చెప్పగా ఆయన వెంటనే గదిని సందర్శించి మరణ వార్తను నిర్ధారించారు. కానీ శివయ్య గారికి సంబంధించిన అకామా పాస్పోర్ట్ కాపీలు లేకపోవడంతో అతని కుటుంబం ఇచ్చే అఫిడవిట్ కు గుర్తింపు లేకుండా పోయింది. 20 సంవత్సరాల క్రితం బయోమెట్రిక్ నమోదు చేసుకోకపోవడంతో శివయ్య గారు ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో ఒక సవాల్గా మారింది. ఒక విదేశీయుడు సజీవంగా లేదా మరణించిన తర్వాత సౌదీ దేశం విడిచి వెళ్లడానికి వీసాను రద్దు చేయడం అవసరం. మృతదేహం కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ ఎటువంటి వివరాలు లేకపోవడంతో సవాల్గా మారింది. సరైన వివరాలు లేకపోవడంతో భారతీయ ఎంబసీ కూడా అతడిని భారతీయ పౌరుడిగా గుర్తించడానికి వెనుకంజ వేసింది. ఏ రకమైన చట్టబద్ధత లేదు, గుర్తింపు లేకపోవడంతో శివయ్య గారి మృతదేహాన్ని స్థానిక మున్సిపాలిటీ సహాయంతో ఎడారి ప్రాంతంలో పాతిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ఈ విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త ముజిమ్మల్ షేక్ గారు కేరళకు చెందిన సిద్దికి తావూరు అనే సామాజిక సేవకుడితో కలిసి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. గత 2 నెలలుగా నిరంతరం వారు సౌదీ అధికారుల చుట్టూ తిరిగి శివయ్య గారి మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి అనుమతిని సాధించారు. సౌదీ అధికారులు ఫైల్ క్లియర్ చేసి ఎగ్జిట్ ఇవ్వడంతో శుక్రవారం మృతదేహం చెన్నైకి బయలుదేరిందని చెప్పేసి సామాజిక కార్యకర్త ముజిమ్మల్ షేక్ గారు తెలిపారు. అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి స్వగ్రామానికి మనం చూసుకుంటే మృతదేహాన్ని ఉచితంగా ఏపీఎన్ఆర్టీఎస్ అంబులెన్స్ ద్వారా తరలిస్తూ ఉన్నట్లు తెలిపారు. ఏది ఏమైనా సరే గల్ఫ్ దేశాలలో ఉన్నప్పుడు మన యొక్క వీసా వ్యాలిడ్ లో ఉంటే మాత్రమే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇండియాకు వచ్చేందుకు వీలుగా ఉంటుంది. ఒకవేళ మన యొక్క అకామా రెన్యువల్ కాకపోయినా, వీసా టైం అయిపోయినా సరే, మనం బ్రతికున్నా సరే చనిపోయినా సరే ఇండియాకు రావాలంటే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి గల్ఫ్ దేశాలలో ఉన్నవారు ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.